ఉసిరి ఆ పుల్లదనాన్ని మన ఈ పప్పుకి ఇస్తుంది, మంచి టేస్ట్ తీసుకొస్తుంది. మరి ఈ ఉసిరి వేసిన వెంటనే దీంట్లో కొంచెం వెన్న కూడా వేసేసుకుంటాను. ఈ ఉసిరిని కొంచెం సేపు వేయించుకుందాం. కొంచెం మంట తగ్గించేసి ఈ వెన్నతో పాటు ఈ వేయించుకుందాం. మంచి సువాసన కూడా మనకి మంచిగా బయటకు వచ్చేస్తుంది. దీంట్లో పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా ముక్కలుగా కోసి వేసుకుందాం. చక్కగా పర్ఫెక్ట్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఉల్లి పరకలు, సోయా కూర కూడా ఇందులో వేసుకుందాం. కానీ దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని అప్పుడు వేసుకుందాం. ఎందుకంటే మనం టమాటా ఏవి వేసినా దాంట్లో నీరు బయటకు వస్తుంది. కానీ ఈ ఉసిరికాయ పప్పు భలే కమ్మగా ఉంటుంది. కానీ ఇందులో ఎటువంటి మసాలాలు పొళ్ళు వేయకుండా చేసుకుంటున్నాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి పరకలు, మన సోయా కూరను కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే ఈరోజు నేను పప్పు చేయడం కోసం కందిపప్పుని వేసుకోబోతున్నాను. మరి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని తర్వాత మనం చేస్తున్నాం. చాలా ఈజీ, ఫాస్ట్ అండ్ ఈజీ మెథడ్లో సోయా కూర ఈ ఉల్లి పరకలతో, ముఖ్యంగా ఆ ఉసిరికాయలో ఉన్న ఆ రుచి, దాంట్లో ఉన్న అద్భుతమైన గుణాలు కూడా మనం ఈ పప్పులోకి తీసుకొచ్చేస్తున్నాం. భలే టేస్టీగా ఈ పప్పు రెడీ అయిపోతుంది. దీన్ని మరొక్క నిమిషం పాటు లైట్గా కుక్ చేసి తర్వాత పప్పు వేసుకుందాం. మరి ఉసిరికాయతో మనం రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం. అయితే సోయా కూర కూడా నిజంగా చెప్పాలంటే మన దేశంలో కాకపోయినా యావత్ ప్రపంచంలో సోయా కూర పికిల్ అంటే ఉల్లిపాయల్ని పికిల్ చేసుకోవచ్చు, పచ్చిమిరకాయలని పికిల్ చేసుకోవచ్చు, దోసకాయలు, కుకుంబర్ వీటన్నిటిని కూడా పికిల్ చేసుకోవచ్చు. వాటన్నిటిలో ఆ టేస్ట్ తీసుకొచ్చే ఏకైక ఫ్లేవరింగే మన సోయా కూర. మొత్తం ప్రపంచంలో ఆ ఫ్లేవరింగ్ కోసం వాటిని వాడుతూ ఉంటారు. ఇందులో కూడా చక్కగా మంచి ఫ్లేవరింగ్ వచ్చేసింది. పప్పులో కొంచెం నీళ్లు తక్కువ ఉంది, అందుకని చెప్పేసి దీంట్లో వేసుకొని తర్వాత దీంట్లో ఈ సోయా కూర, ఉసిరికాయ పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి చాలా లైట్గా, కడుపుకి హాయిగా, ఎందుకంటే సోయా కూర కూడా మన కడుపుకి ఒక మంచి ఫీలింగ్ కలగనిస్తుంది. అదే గుణం ఉసిరికాయలో కూడా ఉంది. ఈ పప్పు పుల్లగా రెడీ అయిపోయింది. అయితే పెసరపప్పుతోటి కూడా పొంగల్ కూడా మనం చేసుకోవచ్చు. పెసరపప్పుతో పొంగల్ ఎలా చేసుకొని అందులో ఈ ఉసిరి అలాగే మన సోయా కూర కూడా వేసి ట్రై చేయండి. కొంచెం మిరియాలు కూడా వేసి ఈ సింపుల్ పప్పు, టేస్టీ పప్పు రెడీ. చాలా టేస్టీగా, చాలా సింపుల్గానే మనం పప్పులు చేసేసుకోవచ్చు. ఎప్పుడు కొంతమంది ఇళ్లల్లో వాళ్ళు టమాటా పప్పు చేస్తే ఇక టమాటా పప్పు తప్పితే వేరే పప్పు చెయ్యరు. ఎందుకు చెయ్యరు? ఎందుకంటే ఆలోచించరు. వంటల గురించి ఏంటి రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించడం మన బాధ్యతగా చేసుకుందాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి మంచి మంచి రుచులు పెట్టాలి కదా. ఎప్పుడు అదేనా కాకుండా రకరకాల మా ఇంట్లో వేరే ఏం చేస్తే తినరు కాదు, చేసేటప్పుడు కొంచెం ప్రేమతో కొంచెం ఆలోచించి మరి వాళ్ళకి పెట్టినప్పుడు కూడా ముందే బిల్డప్ ఇచ్చేయండి. అరే ఈరోజు హెల్తీ ఉసిరికాయతో పప్పు చేస్తున్నా అది ఇది అనండి. వాళ్ళు ఏంటో అనుకొని వెళ్తారు. తిని మీరు దాంట్లో ఉన్న అద్భుతమైన గుణాలు, ఆయుర్వేదంలో ఉసిరికాయకి చెప్పిన మంచి మాటలు ఈ సోయా గురించి చెప్పారనుకోండి, వాళ్ళు ఎటువంటి కూరనైనా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.